జగన్, వచ్చి కూర్చో. ఏంటి, పోయిన సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయా? పర్వాలేదు, 75%. పోలీస్ కాలేజ్కి వచ్చి నిన్ను తీసుకెళ్లారని నాకు చాలా లేటుగా తెలిసింది. అందుకే లాయర్ రావడానికి లేట్ అయింది. కేసేమీ ఫైల్ చేయలేదు. మేము ఆ రోజు ఆ స్టేషన్ మీద. అది మంచికేలే. ఒక్కోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి దిగేటప్పుడు కాకి మీద ఉన్న భయం కాస్త పోతుంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పోజర్. తెలుసు కదా, కాళీపురంలో మొట్టమొదటిసారిగా మన పార్టీకి ఓ సీటు దొరికింది. నువ్వు నా వెనకే ఉండాలి. నువ్వు అంటే నువ్వు, నీ కుర్రాళ్ళు కూడా. మీకు పాలిటిక్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడున్న లోకల్స్ మధ్య, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే నువ్వని చెప్పాలనిపిస్తుంది. అందుకే అదేం వద్దు. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఇదిగో మణితో చెప్తే చాలు. రే మణి, వెళ్ళి డ్రాప్ చేసి. అలాగే సార్, వస్తాను. ఆయన ఎవరో ఇంకా తెలియలేదా? మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆ పోలీసుడి సంగతి నేను నీతో చెప్పాను కదా. ముకుందన్ నాతో చెప్పిన దాని ప్రకారం వాడు ఊరికే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అనే పేరుతో కాళీపురానికి రాలేదు. ఈ రోజు ఆ జగన్ని కస్టడీలోకి తీసుకున్నారు కదా, అది కూడా ఆ సంఘటనని బేస్ చేసే. వాడెందుకు వచ్చాడో మనం కరెక్ట్ గా తెలుసుకోకుండా ఏం చేసినా మనకే ఇబ్బంది. ఎలక్షన్ ఒకటి దగ్గర పడుతోంది కదా, ఊరికే కోపడకు. చెయ్యాల్సిందంతా చేసి. కమలా, ఏంట్రా? మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. నేనేమైనా తాజ్మహలా చూడ్డానికి వచ్చావు? సార్, అర్జును ప్రియా నాకు బాగా తెలుసు. ఎలా? నన్ను చూడ్డానికే వాళ్ళు కాళీపురం వచ్చారు. ఆ రోజు ఈ విషయం నీతో అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా అవతారం? యు లుక్ లైక్ అ జోక్. ఇందులో బొజ్జు ఒకటి. తన పేరు అర్జున్, నా ఫియాన్సీ. హాయ్. హాయ్. ఇట్ హాస్ బీన్ ఆల్మోస్ట్ 6 years మనం కలిసి. యా, ఐ నో వెల్. సరే నువ్వురా, మా ఇద్దరికి మంచి కాఫీ కొనివ్వు. వాట్ హ్యాపెండ్ రా? ఎవరితోనూ టచ్ లోనే లేవు. నేను కూడా నీ సంగతి మర్చిపోయాను. అమ్మా నాన్న డైవర్స్ తీసుకున్నారు. అది చాలదన్నట్టు ఎమోషనల్ బ్యాగేజెస్ కూడా. నాకు పిచ్చెక్కిపోతోంది. నేను వాటి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఇరుకున్నాను. అండ్ ఐ లైక్ ఇట్ యూ. జగన్, ఒక్క నిమిషం తనతో మాట్లాడుతున్నారు సార్. ఇలా చూడు, జేకబ్ సార్ కుదరదన్నారు. తనకి ఇంకేదో పని ఉందట. సార్, ఏంటి సార్ ఇదంతా? మీరుంటేనేగా వాళ్ళు వస్తారు. యాక్చువల్లీ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను 1 week లీవ్లో ఉంటాను. నేను వచ్చాక అని చెప్తాను. ఇక్కడ మాకు స్టూడెంట్స్ గ్రూప్ ఉంది. కాస్త రెవల్యూషనరీ టైపు. నువ్వు అసలు మరోరా. నేను చెప్పేది నిజమేరా. ఓవే, స్ట్రైట్ గా బెంగళూరుకేనా? లేదు రూట్, నైటే బయలుదేరదాం అనుకుంటున్నావు. ఇంకా నయం, నైట్ కి ఇక్కడే ఉందాం. అర్ధరాత్రిలో వెళ్తావా ఏంటి? చూడరా, యు మస్ట్ కమ్ ఫర్ మై బిగ్ డే. ఐ విల్ ట్రై. తప్పకుండా వస్తారుగా? షూర్, తప్పకుండా. బాయ్. బాయ్. బయలుదేరదామా? మరి తను ఎందుకని నిన్ను పిలిచింది ఆ రాత్రి? తెలీదు సార్. మాకొక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఉన్నది. తను పిలిచినప్పుడు అటెండ్ చేయలేకపోయాను. బెంగళూరు వెళ్తానని చెప్పిన వాళ్ళిద్దరూ ఎందుకని? ఆ బ్లాస్ట్ లో వాళ్ళిద్దరూ చిక్కుకున్నది నీకు తెలీదా? పోలీస్ స్టేషన్ బయట జరిగిన ప్రొటెస్ట్ చేయి దాటిపోయాక మేము పక్కకు తప్పుకుందాం అనుకున్నాం. ఒక వారం రోజులు ఎవరూ మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు. వాళ్ళు తిరిగొచ్చినప్పుడే అర్జున్ ప్రియలు
విషయం తెలిసాక ప్రియా ఇంటికి వెళ్ళాను, కానీ జరిగిన విషయాన్ని చెప్పడానికి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐ డిడ్ంట్ నో వాట్ టు డూ. అప్పుడే మీరొచ్చారు. హేల్ 13012 రాయల్ ఎన్ఫీల్డ్. నేను చెప్పే ఏరియా గనక నీకు తెలిస్తే కొంచెం చెప్తావా? కొంచెం అర్జెంట్. అమ్మాయిలతో తిరిగే టైం నాకు లేదు, కానీ నువ్వు చెప్పిన పని చెయ్యి. మ్యాటర్ అవసరమైనప్పుడు నేనే చెప్తాను. ఓకే? ముకుందా సార్. ఏం సార్? ఈ ఏరియాలో స్టే చేయడానికి పనికొచ్చే హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ వాటి లిస్ట్ నాకు ఇవ్వు. ఓ, అలాంటి మంచి చోట్లేమీ ఇక్కడ లేవు సార్. ఓకే, పడుకోవడానికి వసతి ఉంటే చాలు. ఎందుకు సార్? బాంబు పెట్టడానికి నీకెందుకు? అక్కడికల్లా వెళ్ళి రిజిస్టర్ బుక్స్, బిల్ బుక్స్ అన్నీ తీసుకురా. అర్థమైందా? సార్. అలా ఏడు సార్.